హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ పచ్చడి అండి. క్యాప్సికమ్ పచ్చడి అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కూడా. రోటీకి, రైస్కి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఖచ్చితంగా వీడియో మొత్తం చూసి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది అందరికీ. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసి పెట్టేసుకుంటారు, అందరికీ ఇంట్లో అందరికీ ఇష్టపడతారు. సో అందుకని ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా ఒక హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడుక్కొని ఇలా పైన తీసేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మామూలుగా మీడియం సైజ్గా కట్ చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి ఆయిల్. ఆయిల్లోకి ఒక 2 టేబుల్ స్పూను పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి అవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. చిన్న మంట పైన కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగినాక నెక్స్ట్ దాంట్లోకి అలాగే 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఖచ్చితంగా ఒకసారి ఇలా చేసి చూడండి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక చూడండి కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఓకే సరిపోతుంది. వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. ప్లేట్లోకి తీసుకున్నాక ఇవి పూర్తిగా చల్లారాలి. ఆయిల్లో ఫ్రై చేసాం కదా, సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని ఇప్పుడు పూర్తిగా చల్లారే వరకు ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. అవి చల్లారిపోతాయి. అలాగే నెక్స్ట్ స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని మనకు కారం ఎంత సరిపోతుందో దాన్ని బట్టి వేసుకోవాలండి. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి అనేది చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం, పచ్చిమిర్చిని కూడా సపరేట్గా. అలాగే ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని క్యాప్సికమ్ ముక్కలు నేను ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. వీటిని వేసేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకని మరీ ఎక్కువ వేయకూడదు, 2 వేసుకోవాలంతే. ఇవి కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మీరు అవి మగ్గేలోపు ఒక పని చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్లో పెట్టుకుంటేనే మేము పెట్టే కొత్త రెసిపీలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 మినిట్స్ వరకు మీడియం టు లో పెట్టేసుకొని మెత్తగా మగ్గనివ్వాలి. చూడండి కలర్ చేంజ్ అయిపోయి మెత్తగా మగ్గిపోయాయి కదా క్యాప్సికమ్ కూడా. ఇప్పుడు దీంట్లోకి ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక కొద్దిగా పసుపు వేసేసుకుందాము. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ వరకు ఇంకొంచెం దగ్గర పడాలి క్యాప్సికమ్ అనేది. సో మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడకనిద్దాం. ఇప్పుడు చిన్న మంట పైన పెట్టేసుకోవాలండి. లాస్ట్లో చూడండి కొంచెం మగ్గిపోయాయి కదా, ఒక 2 మినిట్స్ తర్వాత ఓకే రెడీ అయిపోయినాయండి. ఇవి కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. సో కడాయిలోనే ఉంటే మనకు లేట్ అవుతుంది అనుకుంటే, అప్పటిదప్పుడు ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవచ్చు. ఇప్పుడు అది చల్లారిపోయినాక నెక్స్ట్ మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నవి వేసేసుకోవాలి. ఇవి మెత్తగా పొడిలాగా పట్టుకోవాలి. పట్టుకున్నాక దీంట్లోకి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఇష్టం ఉంటే ఇందులో వేసుకోవచ్చు, లేదంటే పోపులో కూడా వేసుకోవచ్చు అండి. సాల్ట్ మనకు ఎంత సరిపోతుందో దాన్ని బట్టి వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇది కొంచెం మెత్తగా పట్టుకోవాలండి. తర్వాత వీటిని క్యాప్సికము టమాటా ముక్కల్ని వేసి వీటిని మాత్రం ఎక్కువ మెత్తగా పట్టకుండా కొద్దిగా బరకగా ఉంచుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి తిప్పుకున్నాక దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కడిగేసి పెట్టేసుకోవాలి. దీంట్లో మీరు ఇలా పచ్చిది ఇష్టం లేకపోతే మాత్రం దించే ముందు వేసుకోవచ్చు కొత్తిమీరను. ఇలా కొంచెం బరకగానే పట్టుకోవాలి. చూడండి కొద్దిగా బరకనే ఉంది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోవాలి. నేను కొద్దిగా సాల్ట్ వేసానండి, తక్కువ ఉందని. వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీనికి కొంచెం పోపు పెట్టేసుకుందాము. స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. 2 ఎండుమిరపకాయలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం చెంచాతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
అవి పప్పులు అనేది లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. అంతలోపు నేను దీంట్లోకి ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వేయడం వల్ల హెల్త్కు మంచిది, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు నేను చింతపండు వేసుకున్నానండి. అది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. కొద్దిగా చింతపండు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఖచ్చితంగా కొంచెం మరీ ఎక్కువ అవసరం లేదండి. ఒక 2 రెబ్బలు చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి అంతే. చింతపండు ఎందుకు వేసుకుంటామంటే కొద్దిగా పులుపు ఉండడం కోసం వేసుకుంటామండి. అందుకని మంచి టేస్ట్ వస్తుంది. టమాటా వేసాం కానీ టమాటా పులుపు ఉండదు కదా, రెండే వేసుకున్నాం కదా. సో అందుకని కొద్దిగా చింతపండు వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, రోటీకి, రైస్కి అన్నిట్లోకి పచ్చడి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మంచి సపోర్ట్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం.